ఒక 20 ఇయర్స్ యూత్ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఫోన్ ఓపెన్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్ లో ఒక పొలిటికల్ రీల్ కనిపిస్తుంది. ఆ రీల్ లో తను సపోర్ట్ చేసే లీడర్ ని ఒక హీరో లాగా చూపిస్తారు. ఆపోజిషన్ లీడర్ ని దేశానికి డేంజర్ లాగా పోర్ట్రే చేస్తారు. అతను ఆ రీల్ చూసి లైక్ చేస్తాడు. కొంచెం సేపటికి ఇంకొక సిమిలర్ రీల్ వస్తుంది. తర్వాత ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి అతని ఫోన్ లో ఒక కొత్త పొలిటికల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ వరల్డ్ లో తను సపోర్ట్ చేసే పార్టీ ఎప్పుడు కరెక్ట్ గా కనిపిస్తుంది అండ్ వేరే పార్టీ వాళ్ళందరూ కరప్టెడ్, యూజ్లెస్, యాంటీ నేషనల్ ఆర్ ఎనిమీస్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అతను నిజంగా పాలిటిక్స్ ని అర్థం చేసుకున్నాడా, లేదా తను ఆల్రెడీ నమ్మిన విషయాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ అవే నిజమని నమ్మడం స్టార్ట్ చేశాడా? ఈ వీడియో బీజేపీ గురించో లేదా కాంగ్రెస్ గురించి కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఒక పార్టీకి మాత్రమే లిమిటెడ్ కాదు. మీరు బీజేపీ సపోర్టర్ అవ్వచ్చు, కాంగ్రెస్ సపోర్టర్ అవ్వచ్చు, లేదా రీజనల్ పార్టీ సపోర్టర్ కూడా అవ్వచ్చు. ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం తప్పు కాదు. ఒక లీడర్ ని అడ్మైర్ చేయడం కూడా తప్పు కాదు. కానీ ఆ లీడర్ మిస్టేక్ చేసినప్పుడు క్వశ్చన్ చేయకుండా డిఫెండ్ చేయడం, ఆపోజిషన్ మంచి పని చేసినా యాక్సెప్ట్ చేయకుండా అపోజ్ చేయడం, పాలిటిక్స్ ని ఫ్యాక్ట్స్ తో కాకుండా ఎమోషన్స్ తో చూడటం అనేది ఒక రియల్ పొలిటికల్ ట్రాప్ కి బిగినింగ్. మన ఇండియన్ యూత్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది పోయి గవర్నమెంట్ ని డిఫెండ్ చేసే అన్పెయిడ్ సోషల్ మీడియా ఆర్మీ లాగా మారుతుంది. మరి ఎందుకు అలా? అయితే ఈ వీడియోలో మనం అసలు మన యూత్ ఎందుకు ఈ పొలిటికల్ పార్టీ ట్రాప్ లో పడుతుంది అనేది డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం మా ఆడబిడ్డలది, ఈ ప్రభుత్వం మా రైతులది, ఈ ప్రభుత్వం మా నిరుద్యోగ యువకులది. मैं हिंदू तो आई सपोर्ट नरेंद्र मोदी, वो हिंदू का फेस है. हमारा मोदी भगवान है. आपके बच्चे अगर कांग्रेस को सपोर्ट करें तो थप्पड़ों से पिटाई करेंगे. ముందుగా ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. యూత్ పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ చూపించడం తప్పు కాదు. యాక్చువల్లీ అది డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. పాలిటిక్స్ అంటే జస్ట్ ఎలక్షన్స్, ర్యాలీస్, స్పీచెస్ ఆర్ పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు. మీరు చదివే గవర్నమెంట్ కాలేజ్ క్వాలిటీ నుండి మీరు పే చేసే పెట్రోల్ ప్రైస్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ ఇష్యూ గవర్నమెంట్ పాలసీస్ తో ఏదో ఒక రకంగా కనెక్టెడ్ అయి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2024 లోక్సభ ఎలక్షన్స్ టైంలో ఇండియాలో అప్రాక్సిమేట్లీ 96.88 crore రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. అందులో అరౌండ్ 1.84 crore మంది 18 నుండి 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ 1.84 crore యంగ్ పీపుల్ ఫస్ట్ టైం ఇండియా ఫ్యూచర్ ని డిసైడ్ చేయడానికి ఓట్ వేసే ఆపర్చునిటీ పొందారు. యూత్ ఒక కంట్రీని చేంజ్ చేయగలరు, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయగలరు, కరప్షన్ కి అగైనెస్ట్ గా వాయిస్ రేస్ చేయగలరు, లీడర్స్ ని అకౌంటబిలిటీ గురించి అడగగలరు. కాబట్టి యూత్ పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలి, గవర్నమెంట్ ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయాలి, ఆపోజిషన్ ఏం క్వశ్చన్ చేస్తుందో చూడాలి, పాలసీస్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక సింపుల్ సిచ్యుయేషన్ ఇమాజిన్ చేయండి. ఒక పొలిటికల్ లీడర్ స్పీచ్ లో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అని అనుకుందాం. అతని సపోర్ట్ చేసే వాళ్ళు ఇమీడియట్ గా ఫుల్ వీడియో చూసావా, కాంటెక్స్ట్ వేరే ఉంది, మీడియా ట్విస్ట్ చేసింది, ఇది ఆపోజిషన్ ప్రొపగండా అని అంటారు. ఒకవేళ అదే మిస్టేక్ కనుక ఆపోజిషన్ లీడర్ చేస్తే సేమ్ పీపుల్ ప్రూఫ్స్ లేకుండా షేర్ చేస్తారు, తిడతారు, యాంటీ నేషనల్స్ అని అంటారు. వీళ్ళకి ఒకే రూల్ ఉంటుంది, మన లీడర్ మిస్టేక్ చేస్తే సైలెన్స్, ఆపోజిషన్ లీడర్ మిస్టేక్ చేస్తే వాయిలెన్స్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొలిటికల్ ట్రాప్స్. ఇప్పుడు మన స్టార్టింగ్ ఎగ్జాంపుల్ కి మళ్ళీ వెళ్దాం. మీరు ఒక పర్టికులర్ పొలిటికల్ లీడర్ వీడియో లైక్ చేశారు అనుకోండి. అప్పుడు సిమిలర్ కంటెంట్ మీకు రికమెండ్ అవుతుంది. మీరు ఆ కంటెంట్ తో రిపీటెడ్లీ ఇంటరాక్ట్ చేస్తే ప్లాట్ఫామ్ మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మరిన్ని సిమిలర్ వీడియోస్ మీ ఫీడ్ లోకి పంపిస్తుంది. రిపీటెడ్ ఎక్స్పోజర్ వల్ల మనకి ఒక పర్సెప్షన్ కలుగుతుంది. అందరూ నాలాగానే ఆలోచిస్తారు అని గట్టిగా నమ్మడం స్టార్ట్ చేస్తారు. కానీ రియాలిటీకి వస్తే మన సోషల్ మీడియా ఫీడ్ ఎంటైర్ ఇండియా ఒపీనియన్ కాదు, మన ఇంట్రెస్ట్ అండ్ రికమెండేషన్ కలిసి క్రియేట్ చేసిన ఒక ప్రొఫైల్ మాత్రమే. ఒక సమయంలో పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే పోస్టర్స్, ర్యాలీస్, న్యూస్ పేపర్స్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ టీవీ స్పీచెస్.
మరి ఇప్పుడు పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ మన పాకెట్స్ లోనే ఉంది. రియూటర్స్ ఇన్స్టిట్యూట్ 2024 ఇండియా ఫైండింగ్స్ ప్రకారం సర్వే రెస్పాండెంట్స్ లో 84% ఆఫ్ పీపుల్ ఆన్లైన్ సోర్సెస్ నుండి న్యూస్ తెలుసుకుంటున్నారు. 63% సోషల్ మీడియా నుండి న్యూస్ పొందుతున్నారు. అండ్ యూట్యూబ్ ఎలోన్ 53 రెస్పాండెంట్స్ కి న్యూస్ సోర్స్ గా మారింది. అండ్ దానికి మెయిన్ రీజన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ క్రియేటర్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇగ్నోర్ చేసే ప్రతి ఇష్యూని కూడా చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియా ఫీడ్ లో జర్నలిస్ట్ ఎవరో, యాక్టివిస్ట్ ఎవరో, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో, ఇంకా ప్రాపగండిస్ట్ ఎవరో ఐడెంటిఫై చేయడం చాలా డిఫికల్ట్ గా మారిపోయింది. ఒక 15 సెకండ్ రీల్ బ్యాక్గ్రౌండ్ లో డ్రామాటిక్ మ్యూజిక్, ఒక స్పీచ్ నుండి 5 సెకండ్స్ క్లిప్, పైన బిగ్ లెటర్స్ లో హిందూ వర్సెస్ ముస్లిం, అంతే. లక్షల వ్యూస్, వేల లైక్స్. కానీ ఒరిజినల్ వీడియో చూసామా, ఫుల్ స్పీచ్ విన్నామా, వీడియో ఏ డేట్ లో రికార్డ్ అయింది, క్లిప్ ఎడిట్ చేశారా, క్లెయిమ్ కి ఒరిజినల్ సోర్స్ ఉందా, ఇవన్నీ మనకు అవసరంలే. మనకి కావాల్సింది ఒక్కటే, హిందూ వర్సెస్ ముస్లిం. మనం వెరిఫై చేయడానికి 5 మినిట్స్ కూడా స్పెండ్ చేయము, కానీ ఫార్వర్డ్ చేయడానికి 5 సెకండ్స్ కూడా పట్టదు. అండ్ పొలిటీషియన్స్ కి కూడా ఎగ్జాక్ట్లీ ఇదే కావాలి. ఎందుకంటే ఒక పొలిటికల్లీ యాక్టివ్ యంగ్ ఓటర్ జస్ట్ ఒక ఓటర్ మాత్రమే కాదు. అతను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేస్తాడు, వాట్సాప్ గ్రూప్ లో మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తాడు, యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తాడు, ఫ్రెండ్స్ తో డిబేట్ చేస్తాడు, ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. కానీ ఇక్కడ యూత్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు పొలిటీషియన్స్ కోసం ఫైట్ చేస్తున్నారు కదా, మరి మీకోసం ఎవరు ఫైట్ చేస్తున్నారు? జాబ్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పేపర్ లీక్స్, రిక్రూట్మెంట్ డిలేస్, వేజెస్, స్కిల్ డెవలప్మెంట్, కాస్ట్ ఆఫ్ లివింగ్, హెల్త్ కేర్, హౌసింగ్, జాబ్ సెక్యూరిటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవ్వరు ఏ ఒక్కరు కూడా స్టూడెంట్స్ కోసం ఫైట్ చేయరు. వీళ్ళు స్పీచెస్ లో మాట్లాడతారు, అది అందరికీ తెలుసు. బట్ ఇంప్లిమెంటేషన్ మాత్రం ఎప్పటికీ జరగదు. మన దగ్గర నుండి వాళ్ళకి కావాల్సింది ఓట్ మాత్రమే. ఇది ప్రతి ఇండియన్ యూత్ అర్థం చేసుకొని తమ ఫ్యూచర్ కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ గురించి ప్రశ్నించాలి, పేపర్ లీక్ గురించి ప్రశ్నించాలి, పెట్రోల్ ప్రైజెస్ గురించి ప్రశ్నించాలి, ఇంకా టాక్సెస్ సిస్టమ్ గురించి ప్రశ్నించాలి. ఇవే కదా యూత్ డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్. కానీ మనం ఏం చేస్తాం? మన ఫేవరెట్ పొలిటీషియన్స్ కోసం కామెంట్ సెక్షన్ లో స్ట్రేంజర్స్ తో ఫైట్ చేస్తున్నాం. మన పార్టీని క్రిటిసైజ్ చేసే యూట్యూబర్స్ ని అబ్యూస్ చేస్తున్నాం. ఒక పొలిటీషియన్ మీద మీమ్ వేస్తే పర్సనల్ గా హర్ట్ అవుతున్నాం. మనం అందరం ఒకటై పొలిటీషియన్స్ ని క్వశ్చన్ చేయాల్సింది పోయి మనలో మనమే కొట్టుకొచ్చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ వెర్ ద రియల్ ట్రాప్ స్టార్ట్స్. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే, పొలిటికల్ లీడర్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అలయన్సెస్ మార్చుకోవచ్చు. నిన్న ఎనిమీస్ గా ఉన్న పార్టీస్ రేపు అలైస్ గా మారవచ్చు. మరి సపోర్టర్స్, వాళ్ళు ఈ నాయకుల కోసం ఫ్రెండ్షిప్ స్పాయిల్ చేసుకుంటారు, రిలేటివ్స్ తో ఫైట్ చేస్తారు, స్ట్రేంజర్స్ ని అబ్యూస్ చేస్తారు, కమ్యూనిటీస్ మీద హేట్రెడ్ డెవలప్ చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, పొలిటీషియన్స్ కాంప్రమైజ్ అవ్వగలిగినప్పుడు సపోర్టర్స్ ఎందుకు పర్మనెంట్ ఎనిమీస్ గా మారాలి? మరి ఇది యూత్ తమ ఇష్టంతో చేస్తుందా అంటే లేదు. మనం బ్లేమ్ మొత్తం యూత్ మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఎకోసిస్టమ్. పొలిటికల్ యాక్టర్స్ క్రియేట్ ద మెసేజ్, ఇన్ఫ్లుయెన్సర్స్ సింప్లిఫై ఇట్, ప్లాట్ఫామ్ డిస్ట్రిబ్యూట్ ఇట్, ఆల్గోరిథమ్స్ రికమెండ్ ఇట్, యూజర్స్ యాంప్లిఫై ఇట్, అండ్ ఫైనల్లీ సొసైటీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది. కానీ మనకి చాయిస్ లేదు అని కాదు, మనం ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వచ్చు. ద స్ట్రాంగర్ యువర్ పొలిటికల్ ఒపీనియన్, ద స్ట్రాంగర్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు వెరిఫై ఇట్. ఒక క్లెయిమ్ మీ ఫేవరెట్ పార్టీకి అగేన్స్ట్ గా ఉంటే ఇమీడియట్ గా ఫేక్ అని అనుకోకండి. ఒక క్లెయిమ్ మీ ఫేవరెట్ పార్టీని సపోర్ట్ చేస్తే ఇమీడియట్ గా ట్రూ అని అనుకోకండి. ఒరిజినల్ సోర్స్ చూడండి, డేట్ చెక్ చేయండి, మల్టిపుల్ క్రెడిబుల్ సోర్సెస్ కంపేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ ఒపీనియన్ రాంగ్ అని ఎవిడెన్స్ ప్రూవ్ అయితే ఒపీనియన్ చేంజ్ చేయడానికి కూడా రెడీగా ఉండండి. ఒపీనియన్ చేంజ్ చేయడం అనేది వీక్నెస్ కాదు, ఎవిడెన్స్ ఉన్నా కూడా ఒపీనియన్ మార్చకపోవడం అనేది రియల్ వీక్నెస్. సో నా ఒపీనియన్ లో మీరు బీజేపీ సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ సపోర్ట్ చేయండి, రీజనల్ పార్టీ సపోర్ట్ చేయండి, లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ని కూడా సపోర్ట్ చేయండి. అది మీ డెమోక్రటిక్ రైట్. కానీ ఎవరిని సపోర్ట్ చేసినా క్వశ్చన్ చేయడం మానేయకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.